హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. ఎగ్ మెంతి కూర ఫ్రై చేశాను. డిఫరెంట్గా చేశాను, మీరు ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను. ఈ విధంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది, నీసు వాసన లేకుండా. ఓకేనా. మెంతి కూర ఒక కట్ట తీసుకున్నాను, ఫుల్ కట్ట. ఆమ్, అంటే ఇది చిన్న కట్టే, ఫుల్ కట్ట తీసుకున్నాను. టొమాటోస్, పచ్చిమిర్చి 3 టొమాటోసు, 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయట్లేదు, కరివేపాకు కూడా అవసరం లేదు. 4 గుడ్లు తీసుకున్నాను, మా ఇంట్లో వాళ్ళకి సరిపడా. ఆమ్, మనకి పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఈ 3 అవసరం లేదు ఈ రెసిపీ కోసం. అయితే గుడ్లని ఉడికించి పెట్టుకున్నాను ముందే. ఈ గుడ్లని కట్ చేసుకుంటున్నాను. ఒక గుడ్డుని 4 పీసులు అయ్యేలాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఒక్క ఎగ్, నార్మల్ ఎగ్ని పగలగొట్టేసుకొని దాన్ని దాంట్లో కొద్దిగా చిటికెడంత సాల్ట్, చిటికెడంత కారం వేసుకొని చక్కగా బీట్ చేసుకుందాము. ఎక్కువగా అవసరం లేదు, ఎందుకంటే మనం కర్రీలో కూడా వేసుకుంటాం కాబట్టి దీంట్లో ఎక్కువగా అవసరం లేదనమాట. ఉప్పు కారం అనేది లైట్గా లేయర్ పట్టుకోవడం కోసం మాత్రమే వేసుకుంటున్నాను. చక్కగా బీట్ చేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా ముంచుకొని చక్కగా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను అనమాట. కొద్దిగా అంత ఆయిల్ వేసుకోండి, ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ స్మెల్ వచ్చే ఛాన్సులు ఉంటుంది కదా నూనె. ఇంకా ఆయిల్తోనే మనం కర్రీ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఓకేనా. నేను ఒక్కొక్క పీస్ని ముంచి చేత్తోనే ముంచేసుకుంటున్నాను, ఫోర్క్తో కుదరదని చెప్పి ఇలా ముంచేసుకొని ఆయిల్లో వేసుకొని రెండు వైపులా లైట్గా కలర్ మారితే సరిపోతుంది, డీప్గా అవసరం లేదు. ఓకేనా. లైట్గా కలర్ మారేంత లాగా ఫ్రై చేసుకుంటే రెండు వైపులా టర్న్ చేసుకుంటూ అన్నీ ఇలానే వేసుకొని చక్కగా ఎక్కువగా మాడిపోయేలాగా ఫ్రై చేయొద్దు. పై లేయర్ కుక్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మనం లోపల బాయిల్డ్ ఎగ్గే కాబట్టి ఇబ్బంది లేదు. ఇలా ఎందుకు చేస్తున్నానంటే కర్రీలో ఆ ఎల్లో పార్ట్ విడిగా ఊడిపోయి నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట. మనకి పైన లేయర్ కూడా ఆమ్లెట్ తిన్న ఫ్లేవర్తో కూడా ఉంటుంది. ఇంకా అదే ఆయిల్లో కొద్దిగా ఎక్సెస్గా ఉంటే పక్కకు తీసి పెట్టుకోండి, నెక్స్ట్ కర్రీకి వాడేసుకోవచ్చు. ఇంకా సరిపోతే అలానే ఫ్రై చేసేసుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న పీసెస్ చేసుకున్న ఉల్లిపాయలను వేసేసుకొని ఉప్పు వేసుకుంటే మనకి ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవుతాయి కదా, అందరికీ తెలిసిందే కదా. ఇంకా జీలకర్ర కూడా వేసుకొని 1 స్పూన్ అంతా. జీలకర్ర మాత్రం ఆప్షనల్, నచ్చితేనే వేసుకోండి. ఉల్లిపాయలు బాగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసేసుకుందాము. టొమాటోస్ కూడా వేసుకుంటున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కూడా వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. అవి మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. అది కూడా 1/2 స్పూను, ఎక్కువగా అవసరం లేదు. ఫ్రెష్గా పట్టుకోండి, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. టొమాటోస్ చూసారా గుజ్జు గుజ్జుగా అయిపోయాయి. అలా మగ్గించుకుంటే మన కర్రీకి అనేది టేస్ట్ పడుతుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు 1/2 స్పూను సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. కారం కూడా కొద్దిగానే వేసుకోండి, 1/2 స్పూన్ దాకా. ఆకుకూరల్లో ఎక్కువగా వేసుకుంటే ఆకుకూరల ఫ్లేవర్ మిస్ అవుతాం అనమాట. ఇంకా దాంతోపాటు ఇందాక సాల్ట్ ఉల్లిపాయల వరకే వేసుకున్నాము, ఇప్పుడు కర్రీకి సరిపడా వేసుకుంటున్నాను. ఇది ధనియాలు జీలకర్ర పొడి అనమాట. ఒక 1 స్పూన్ అంతా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో ఇవంతా మగ్గేలాగా, కర్రీకి పట్టేలాగా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇంకా కడిగి పెట్టుకున్న ఈ మెంతాకుని వాటర్ ఏమీ లేకుండా చక్కగా వేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి, తినేటప్పుడు బాగుంటుంది. ఇంకా ఈ మనం ప్రిపేర్ చేసుకున్న మసాలానంతా ఆ కళాయిలో సరిగ్గా దగ్గర పడట్లేదని చెప్పి పాన్ మార్చేసుకున్నాను. ఇంకా దగ్గర పడేంతసేపు లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే మన టేస్టీ మెంతి కూర ఎగ్ కర్రీ అది మగ్గిన తర్వాత ఈ ఎగ్స్ కూడా వేసుకొని 2 సార్లు టాస్ చేసుకుంటే మన ఎగ్ కర్రీ అనేది మెంతి కూరతో సూపర్గా రెడీ అవుతుంది. ఆకుకూరలు ఇలా కూడా తినచ్చు అని పిల్లలకి తినిపిస్తూ ఉండండి. బాయ్ ఫ్రెండ్స్.